హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మనం భక్షాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూడండి, ఎంతో పల్సగా మనకు వచ్చాయి. అదేవిధంగా మనం కావాల్సిన సైజులో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి పప్పు భక్షాలు. అదేవిధంగా మనకు కొబ్బరి భక్షాలను కూడా ఎంతో పల్సగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ పల్లీలను ఉపయోగించి ఇందులో మనం బెల్లం మరియు చక్కెర అనేది వేసుకోకుండా చూడండి ఎంతో మెత్తగా మనకు డేట్స్ని కలిపి ఇక్కడ పల్లీలతో మనం భక్షాలని తయారు చేసుకున్నాం. ఇవి చూడండి చల్లారిన తర్వాత కూడా మనకు పప్పు భక్షాలు అనేది ఎంతో మెత్తగా మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ విధంగా కనుక భక్షాలను అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు చిరోటి రవ్వ, అంటే బొంబాయి రవ్వ కంటే సన్నగా ఉంటుంది, దీనినే పేని రవ్వ అని కూడా అంటారు. ఇది 1 కప్పు. అదేవిధంగా కప్పు సగం మైదా పిండి, చిటికెడు సాల్ట్. ఈ మూడింటిని కూడా చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా లూజ్గా తడిపి ఉంచుకోవాలి. చూడండి, నేను ఇక్కడ తడిపి ఉంచాను. ఒక 30 నిమిషాల ముందుగా లేదా 1 గంట ముందుగా దీనిని తడిపి ఉంచుకోవాలి. ఈ విధంగా 1 గంట ముందుగా తడిపి ఉంచుకోవడం వల్ల మనకు రవ్వ అనేది సరిగ్గా నాని మనకు భక్షం అనేది చక్కగా తయారు చేయడానికి వీలవుతుంది. దీనిలో కొద్దిగా అంటే 1 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసి తడిపి ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ ముందుగానే తడిపి అనేది ఉంచాను కాబట్టి చాలా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు మనం పూర్ణాన్ని తయారు చేసేలోపు ఇది మీద లేయర్లా తయారవుతుంది కాబట్టి ఈ విధంగా తడి బట్టను కప్పేసి ఇదే విధంగా ఉంచాలి. 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు శనగపప్పును ఒక 15 నిమిషాల ముందుగా నానబెట్టి ఉంచితే మనకి ఇది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిని ఉడికించుకుందాం. 1 కప్పు పప్పుకి 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. అదే ఒకవేళ కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పు అనేది ఏమాత్రం లోపల పలుకులా లేకుండా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోని నీళ్ళను పూర్తిగా వంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఈ కప్పు బెల్లాన్ని వేసేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కరిగి మనం పప్పులో కలిసే వరకు దీనిని స్టవ్ని సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగాక ఈ విధంగా వాటర్లో తయారవుతాయి కదా. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేది దగ్గర పడే వరకు మనం ఇదే విధంగా కలుపుతూ తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల భక్షం అనేది మనకు 2 డేస్ వరకు కూడా ఏమాత్రం పాడవకుండా చక్కగా ఉంటుంది. చూడండి, బెల్లం అంతా కూడా చక్కగా కరిగి మనకు పప్పులో కలిసిపోయింది. అదేవిధంగా మిశ్రమం అంతా కూడా దగ్గరికి అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని వీలైనంత మెత్తగా మనం పూర్ణాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టి ఉంచిన పిండిని మనం పూర్ణం ఉండ కంటే కూడా కొద్దిగా తక్కువ పరిమాణంలో పిండిని తీసుకోవాలి. దీనిని మరొకసారి ఈ విధంగా కలిపి మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు అరచేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసి ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని చిన్న పూరీ సైజు మాదిరిగా మందంగా ఒత్తుకోవాలి. చూడండి, పూర్ణం అనేది కనిపించకుండా మనం ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ఈ విధంగా ఒక కవర్ కానీ తీసుకొని దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనెను వేసుకోవాలి. ఇప్పుడు దానిపై ఈ పూర్ణం ఉండను ఉంచి మరొక కవర్కి కూడా నెయ్యి లేదా నూనె రాసి ఈ విధంగా ఒత్తి మనం వీలైనంత పలసగా తయారు చేసుకోవాలి. లేదా చపాతీల కర్రతో కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఎంతో చక్కగా మనకి ఇవి తయారవుతాయి. చూడండి, 2 కవర్స్కి కూడా మనం నెయ్యి అనేది రాయడం వల్ల చాలా సులభంగా వచ్చేసింది. చూడండి, పెన్నాన్ని అనేది బాగా వేడి చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని దానిపై ఈ భక్షాన్ని వేసేసుకోవాలి.
దీనిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. పెనం అనేది బాగా వేడైన తర్వాత వేసాం కాబట్టి ఇప్పుడు మీడియంలోకి మార్చుకొని దీనిని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. చూడండి ఏమాత్రం మనకు విరిగిపోకుండా చక్కగా వస్తున్నాయి. చూడండి అన్నింటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. కొబ్బరి భక్షాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనిని తయారు చేయడానికి 1 కప్పు డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో బెల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల నీళ్ళని వేసేసుకోవాలి. 2 లేదా 3. నీళ్ళు అనేది చాలా తక్కువగా వేసుకుంటే బెల్లం మాత్రమే కరిగి మనకు లైట్గా పాకం అంటే ముదురు పాకం కాకుండా తీగ పాకం వచ్చేలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడిని వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరిని కూడా వేసి తయారు చేసుకోవచ్చు. చూడండి ఇది చాలా త్వరగా మనకు తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకవేళ పొరపాటున మనకి మిశ్రమం గిన ఒకవేళ ఉండలా తయారు చేసుకోవడానికి వీలుగా రాకుండా కొద్దిగా గట్టిగా గిన అయితే మనం 1 టీ స్పూన్ పాలను అనేది వేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇంతకుముందు మనం పప్పు భక్షాలను తయారు చేసిన మాదిరిగానే వీటిని కూడా తయారు చేసుకోవాలి. కవర్పై నెయ్యి లేదా నూనెను రాసుకోవాలి. రెండో కవర్కి కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని దీనిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేతితోనైనా మనం ఒత్తి వీలైనంత పలసగా తయారు చేసుకోవచ్చు, లేదా మనం చపాతీల కర్రతో కూడా ఇదే విధంగా ఒత్తి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్నాన్ని వేడి చేసి దానిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొబ్బరి భక్షానికి స్టవ్ని మాత్రం చాలా లో ఫ్లేమ్లోనే ఉంచి మనం తయారు చేసుకోవాలి. పప్పు భక్షం కన్నా కానీ దీనికి మంటను అనేది తగ్గించి కాల్చుకోవాలి. అప్పుడే మనకు చక్కగా కాలుతుంది. ఎందుకంటే మనకు ఈ కొబ్బరి భక్షం అనేది చాలా త్వరగా మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి రెండు వైపులా కూడా చాలా చక్కగా మనకు కాలి తయారైంది. అయితే కొబ్బరి భక్షాలు అనేది ఇంత పలసగా ఈ విధంగా తయారు కావాలంటే చాలా కష్టం, కానీ ఈ విధంగా తయారు చేస్తే తప్పకుండా మనకు చాలా చక్కగా తయారవుతాయి. నెక్స్ట్ మనం పల్లీల భక్షాలని తయారు చేసుకుందాం. పల్లీల భక్షాలని తయారు చేసుకోవడానికి ముందుగా సన్నపు మంట మీద వేయించి పొట్టు తీసినవి 1 కప్పు పల్లీలు, ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, డేట్స్ మిశ్రమం. దీనిని లోపలి గింజ అనేది తీసేసి ఒకసారి మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్లా తయారు చేసింది 1 కప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలను వేసుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ డేట్స్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. దీనిని ఈ విధంగా ఒకసారి చిన్నగా ముద్దలు ఒకేసారి ఉంటే మనకు మిక్సీ అనేది సరిగ్గా పడదు కాబట్టి ఈ విధంగా తయారు చేసి మొత్తాన్ని కూడా ముద్దలా మనం తయారు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు కవర్పై కొద్దిగా నెయ్యి రాసి దానిపై కొద్దిగా పిండి మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిని కొద్దిగా మందంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు అరచేతిపై కొద్దిగా నెయ్యి రాసుకొని మరికొంత పిండిని పెట్టి ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ మిశ్రమంలో అనేది ఏమాత్రం పాలు కానీ నీళ్ళు కానీ వేయట్లేదు కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దీనిపై ఉంచి ఆ తర్వాత మరొక పిండి పూరిని మీద పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సైడ్లకు అనేది ఏమాత్రం ఎక్స్ట్రా పిండి అనేది ఉంటే ఈ విధంగా అనుకొని దీనిని పలసగా మనం ఒత్తుకోవాలి. అయితే అవసరం అనుకుంటే మరిన్ని డేట్స్ని మిక్సీ పట్టి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి తప్ప పాలని నీళ్ళని అనేది యాడ్ చేయకుండా మనం తయారు చేసుకుంటే ఇవి రుచిగా మనకు తయారవుతాయి.
స్టవ్ని వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కొద్దిగా నెయ్యిని రాసుకోవాలి. అయితే దీనిని స్టవ్ని మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టి మనం కాల్చుకోవాలి. ఇక్కడ పల్లీలలో డేట్స్ అనేది కలిసాయి కాబట్టి డేట్స్ మిశ్రమం అనేది కలిసింది కాబట్టి మళ్ళీ నెయ్యి అనేది ఎక్కువగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 2 సైడ్లా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. అయితే ఇది పల్లీలు డేట్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఎంతో రుచిగా మనకు తయారవుతుంది. అంతేకాకుండా పిల్లలకి కానివ్వండి, పెద్దవారికి కానివ్వండి ఎంతో మంచిది. ఇదే విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఉగాది సందర్భంగా మనం కొబ్బరి భక్షాలను, పప్పు భక్షాలను, పల్లీల భక్షాలను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.